అనంతపురం నగరపాలక సంస్థలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతున్న నేపథ్యంలో నగర ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. మాజీ మేయర్ మహమ్మద్ వసీం సలీం, మాజీ కార్పొరేటర్లు గౌస్ బేగ్, ఇసాక్, మధు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నగరంలోని తాగునీటి సమస్య నుంచి పారిశుద్ధ్యం వరకు అనేక అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నగర సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. మా పాలకవర్గం పూర్తయి కూడా దాదాపుగా 2 నెలలు కాబోతోంది. ఈ 2 monthsలో పాలకవర్గంలో ఏ విధమైన సంఘటనలు కావచ్చు, ఏ విధమైన పనులు కాకపోవడం, సమస్యలను ఎవరు పట్టించుకోపోవడం కూడా మనందరూ కూడా చూస్తున్నాం. పాలకవర్గం ఉన్నప్పుడు, ప్రత్యేక పాలన ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ఉన్నా కూడా డిఫరెన్స్ మనం అందరూ కూడా చూస్తున్నాం. ఇది నేను చెప్పడం కాదు, ప్రజలందరూ చెప్తున్నారు. అధికారులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి. పాలకవర్గంలో ఏ ఒక్క సమస్య కావచ్చు, ఏ ఒక్క పని కూడా ముందుకు పోని విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. అసలు ఎక్కడికక్కడ సమస్యలన్నీ కూడా పేరుకుపోయిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. స్థానిక ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారు నగరంలో ఎన్ని సమస్యలు ఉంటే ఆయనకి తెలుసుకునే తీరిక లేదు, సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ముందుకు పోని విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. ఏదో ఆయన అప్పుడప్పుడు నగరానికి వచ్చి 3 మీటింగ్లు 6 కార్యక్రమాలు అని చెప్పేసి ముందే వచ్చేటప్పుడే ఫిక్స్ చేసుకొని వస్తారు. ఆయన అవి వచ్చి చేసుకోవడం వెళ్ళడం కూడా మనం ఇప్పటి నుంచి కాదు, గతంలో నుంచి ఎప్పటి నుంచి కూడా చూస్తున్నాం. నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఇబ్బందులు గురవుతున్నాయి. ఆయన నెలలో 10-15 రోజులు హైదరాబాద్లోనే ఉంటారు. ఇంకా ఇక్కడ సమస్యలన్నీ ఎవరు పరిష్కరిస్తారు చెప్పండి? అంత అధ్వానంగా మారింది ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థ. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా మీ అందరికీ లేదని కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నీటి సమస్య చూసుకుంటే ఈ మధ్యకాలంలో వేసవి ప్రారంభమైంది. అధికారులు కూడా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు పోయింటికిన ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా ఉండేది. అప్పుడప్పుడు పైప్ లైన్ లీకేజెస్ అని చెప్పేసి పత్రికల్లో వస్తే తప్ప వాటిని ఒక్కటే వాళ్ళు పరిష్కరిస్తారు. లేని వాటిని కూడా ఎవరు పట్టించుకుంటారనే విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. శివారు ప్రాంతాల్లో చూసుకుంటే ఇంకా పైప్ లైన్లు వేసి నీళ్ళు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అది కూడా చేయడం లేదు. అదేవిధంగా శివారు ప్రాంతాల్లో చాలా చోట్ల నీటి సమస్య ఉంది, తాగునీటి సమస్య. చాలా చోట్ల నీళ్ళు పట్టుకొని వస్తాయి, మాకు 1 గంట సేపు వదులుతారు, ఎక్కువసేపు రావు అని చెప్పేసి కూడా ప్రజలు ప్రత్యేకంగా చెప్పడం కూడా జరుగుతుంది. అసలు అధికారులు ఏం చేస్తున్నారు? ప్రత్యేక పాలన అంటున్నారు. కలెక్టర్ గారు కూడా దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా కూడా నేను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా వేసవి వస్తుందని చెప్పేసి గతంలోనే మా పాలకవర్గంలో 940 HP హార్స్ పవర్ మోటార్ని 1,90 lakhsతో మేము అప్పుడే ఆమోదించడం జరిగింది. దాదాపుగా సంవత్సరం కిందే. సరే, సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు రాబోయే సమ్మర్కి అది ఎట్టి పరిస్థితుల్లో వేసవి వస్తుంది, ప్రజలకి తాగునీటి సమస్య ఉండకూడదు అని చెప్పేసి స్టాండ్ బై మోటార్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా సమస్య ఉండకూడదు అని చెప్పేసి కూడా ఆ మోటార్ని కూడా ఆమోదించడం జరిగింది. సరే, నెల రోజుల కింద కూడా మోటార్ కూడా రావడం జరిగింది అనంతపురానికి. వేసవి ప్రారంభమై కూడా నెల రోజులు కాబోతుంది. ఈ నెల రోజుల నుంచి వీళ్ళు కూడా ఈ మోటార్ ఇంతవరకు ఎరెక్షన్ కాలేదంటే దీని వెనకాల మతలబ్ ఏముంది? అసలు అధికారులు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, అసలు ఈ వ్యవస్థ ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ప్రజాసొమ్ముతో 1,90,00,000 రూపాయలతో మోటార్ మేము ఆమోదించి అవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత కూడా
ఒక నెల రోజుల పైన అయినా కూడా ఇంతవరకు దానికి ఎరెక్షన్ చేయలేదంటే కూడా దీని వెనకాల మతలబ్ ఏముంది కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే శానిటేషన్ సంబంధించి చూస్తే పారిశుద్ధ్యం, శానిటేషన్ సంబంధించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. నగరంలో శానిటేషన్ ఏ విధంగా అధ్వానంగా మారిందో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు క్లాప్ ఆటోలు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. చిన్న చిన్న సందుల్లో కూడా క్లాప్ ఆటోలు వెళ్ళి ఇంటింటికి చెత్త సేకరణ చేసేది. ఆ చెత్త సేకరణ వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా చెప్పేవారు. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ ఆటోలన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత వీరే అద్దెకు ట్రాక్టర్స్ కూడా తీసుకురావడం జరిగింది. అవి ఏవైతే ట్రాక్టర్స్ తీసుకొచ్చారో అవి కూడా సరిగ్గా పోక ప్రజలు ఏ విధంగా ఇబ్బంది గురవుతున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఇంటింటి వద్దకు చెత్త సేకరణ సరిగ్గా జరగదు. ఒక సందుకు పోతే 2 సందులకు వెళ్ళరు ఆ ట్రాక్టర్లో, ఒక రోజు పోతే 2 రోజులు ఆ ట్రాక్టర్లు వెళ్ళడం లేదు. ప్రజలందరూ కూడా చెత్త ఎక్కడేస్తారు చెప్పండి? ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ డస్ట్బిన్లో, బంపర్ బిన్లో వేసే వెళ్తే అది పోయి నిండిపోయి కింద పడి ఉంటుంది. ఇంకా ఎక్కడ చూస్తే అక్కడ కాలువలో కావచ్చు, వాళ్ళ ఇంటి పక్కల చుట్టుపక్కల కావచ్చు వేసే పరిస్థితిలో. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, ప్రధాన పత్రికల్లోనే ఈరోజు రావడం జరుగుతుంది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలే చూడండి, ఎక్కడ చూసినా ప్రతిరోజు వస్తుంది. మనం చూసుకుంటే కదా ప్రతిరోజు కూడా, ఈరోజే మనం చూసుకుంటే ఇది చూడండి, మెయిన్ సెంటర్లో ఇక్కడ మెహఫిల్ హోటల్ ఉందని చెప్పి ఇక్కడ అక్కడ కూడా ఎంత అధ్వానంగా ఉంటే పొద్దున 12 గంటలకు నేను బయటకు పోయినప్పుడు తీసుకున్న పిక్చర్స్ ఇవే. ఏ విధంగా ఉండో ఒకసారి గమనించాలి. అదేవిధంగా ఈరోజు సోషల్ మీడియాలో చూసిన రాణీనగర్లో చూడండి, ఈరోజు పిక్చర్స్ పెట్టిండే సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ఉన్నాయో. కాలువ నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చి అంత అధ్వానంగా మారితే